అదేమిటి అల్లుడు ఒకడే వచ్చావు? అమ్మాయిది ఒంట్లో సరిగా లేదండి. భలేవాడివే, డబ్బుగా ఉన్న మనిషిని ఎవరు పిడిచావయ్యా? మీరు కనిపెట్టుకుంటారేమోనని చెప్పదామని. చాలే, నువ్వు ముందుంటి పద, నేను బయటకు తీసుకొస్తాను. ఎందుకులేండి, పదవయ్యా పద. అదే అమ్మీ అమ్మీ. క్షమించండి, ఒక పొరపాటు. మీరు చేసేవన్నీ పొరపాట్లే. ఏమిటో చెప్పండి. చూడండి, మీరు రానంటే నేను ఒక్కనే భోజనానికి వెళ్ళాను. వాళ్ళు మీరు రాలేదేమని అడిగాను. మీ ఒంట్లో సరిగా లేదని సాగు దాని మీద ముసలాయన మండిపడ్డాడు. ఒంట్లో సరిగా లేకపోతే ఎలా వదిలేసి వచ్చావు? పద పద, నేను వైద్యుడిని తీసుకొస్తాను. అదే అన్నాను. మీరు ఎలాగైనా నా పరువు. మీ పరువు కోసం నేను ఏం దెబ్బ తెచ్చుకోనా? పోనీ పరువు కోసం కాకపోయినా నా ఉద్యోగం కోసమైనా తెచ్చుకో. ఇప్పుడు నన్ను ఏం దెబ్బ తెచ్చుకోమంటారు? మీ ఇష్టం వచ్చింది తెచ్చుకోండి. నేను వాళ్ళతో ఫలాన్ని డబ్బుని చెప్పాను. బాగానే ఉంది. అల్లుడు, అమ్మాయి వైద్యుడు వచ్చాడమ్మా. అదే ఏమ్మా సభ్యేమిటి? చెప్పమ్మా. అదే చెప్పమ్మా, చెప్పు. చెప్పకపోతే చెప్పకపోతే మనం కనుక్కోలేమా? మనం మోగాళ్ళకి మందిచ్చాం. ఇచ్చారు, కనిపెట్టేశాను. ఇది వాత ప్రకృతి. ఈ డబ్బున్న వాడు ఇలాగే మాట్లాడకుండా పరుంటారు. ఏం భయం లేదు. ఒక వాతహరి మాత్రం తగిలిస్తాను, తెల్లవారేసరికి తేలిపోతుంది. నాకు వాత లేదు, పైకి లేదు. వెళ్ళి బయటికి. ఓ, ఇంట్లో కొంచెం పైత్యం పాలు కూడా ఉంది. వాతం 3 పాళ్ళు, పైత్యం 1 పాలు. వాతహరి 30 మాత్ర, పైత్యాంతకం 1/2 మాత్ర కలిపి తేనెలో రంగరించి పుచ్చుకుంటే. తేనెలో కాదు, విషయంలో రంగరించి మీరే పుచ్చుకోండి. నాకేం అక్కర్లేదు మీ మందులు. పొరపాటు. పైత్యం 3 పాళ్ళు, వాతం 1 పాలు. అయినా దీనికి మహాపైత్యాంతక రసమే ఇస్తాను. ఏమిటి పైత్యమా? ఎవరికి? నీకే నాక? మై గాడ్, అసలు గిట్టుకు తెలిసిపోయింది. ఇది వాతం కాదు, పైత్యం కాదు, దెయ్యం పట్టింది. దెయ్యమా? నాకు కాదు, నీకు పట్టింది. నేను వదిలేస్తాను. ఏమండి? చెప్పానంటే అబద్ధం చెప్పానంటండి. ఆయా లక్షణాలు బట్టి ఆయా రోగాలు చెప్పాను. నువ్వు వెళ్ళి నిమ్మకాయలు చేసా తీసుకురా. అయింది, అయిపోయింది. కాసేపు కళ్ళు మూసుకోండి, వాళ్ళే వెళ్ళిపోతారు. ఇది వరకు చెవులు ముంచారు, ఇప్పుడు కళ్ళు మూసుకోమంటున్నారు. నేను సహించను. ఓం ఆం 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 గిలగలా సంభయ గిలగలా సంభయ. ఓం సర్వ రోగములు సంభయ, సర్వ దోషములు సంభయ, సర్వభూతం సంభయ 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 సంభయ. అది వినా, ముందు వాళ్ళని పంపండి, లేకపోతే నేను నిజంతో చెప్పిస్తాను. పంపండి. ఓం సంభయ, రీం సంభయ, శ్రీం సంభయ. చాలే బాబయ్యా. చూడండి, ఇది హిందూ దెయ్యం కాదు, చేస్తాను. ఇది కాలేజీలో చదువుతుంది కాబట్టి దీని ముందు మన మంత్రాలు ఏం పనిచేయి. అదే పని చేయమని ఊరుకుంటావా నాయన? ఏదో ప్రయత్నం చేయొద్దు. అందుకే నాకు ఛాన్స్ ఇవ్వండి. ఓం శ్రీం క్లీం హైం చండి మొండి చాముండి శిఖండి రా 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 రా. చెరిమోహిని చిలుకు మోహిని, మెరిమోహిని మిలుకు మోహిని, కడుపు మోహిని కొడుకు మోహిని. రా రా రా. ఏమిటి గొడవంతా? మీకు ఇందాక చెప్పలే పంపేయమని? పంపిస్తాను. అదేంటమ్మా అట్లా అంటావు? అదే మేము పరాయి వాళ్ళమా పంపించడానికి? మీరంతా పరేవాళ్లే. నిజం చెప్పాలంటే నాకు ఇక్కడ ఎవరూ లేరు. అలా రా ముగ్గులోకి. ఏది పలుకు, నిజం పలుకు, పలుకు, నిజం పలుకు. చెప్పమ్మా చెప్పు, ఎవరు నువ్వు? నీకేం తక్కువైంది? నీకు కావాల్సినన్నీ ఇస్తాం. మా అమ్మాయిని విడిచిపెట్టు. నేను అసలు మీ అమ్మాయినే కాను. అదే ఎవరు నువ్వు? ఎవరో కొనియండి. మీరుండండి, నేను చెప్తాను. నా పేరు మిస్ మేరీ. నేను క్రిస్టియన్ని. ఇంకా నాకు పెళ్లి కాలేదు. అవునవును, మరీ మంచిది. కాకపోతే ఇప్పుడు చేసుకోండి. నేను చేసుకోను. నువ్వు చేసుకోకపోతే మా అల్లుడికి పెళ్ళే దొరకదా? కావాలంటే మా అమ్మాయిని చేసేస్తాం. చేసుకోండి. ఒక అమ్మాయి కాబట్టి ఇద్దరిని ఇచ్చి చేసుకోండి. నా అభ్యంతరం ఏమి లేదు. ఇక్కడ నేను స్కూల్లో పనిచేయడానికి వచ్చాను. 10 గంటలకు పోతాను, 5 గంటలకు వస్తాను. అంతేగాని మీ ఇళ్ళు కూడాను, మీ తిళ్ళు తిన్ను. అలాగేలే అమ్మాయి. అదిగో ఆ అమ్మాయి వద్దండి. ఇక నుంచి నన్ను మిస్ మేరీ లేదా మిస్ అమ్మ అని పిలవండి, అంతే. 5వ తారీఖు వచ్చి కనపడు డేవిడ్. ఈ బాకీ అంతా కాకపోతే కొంత ఇస్తాం. ఓ డబ్బు 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 డబ్బుదేముందండి. ఇవాళ వస్తుంది, రేపు పోతుంది. మనం పోతే వస్తామా చెప్పండి. సరే, మన మేరీని చూసి చాలా రోజులైంది. ఎక్కడుందో చెప్పండి, పోయి చూసి వస్తాను ప్లీజ్. నువ్వు పోక్కర్లే, చూడక్కర్లే. ఎక్కడో దాని బతుకుది బతుకుతోంది.
అయినా ఆ సంగతి నీకెందుకు? 5వ తారీఖు వచ్చి డబ్బు తీసుకెళ్ళు. అది కాదండి. అది కాదు ఇది కాదు. 5వ తారీఖు వచ్చి కనపడు. అంతేనా? అంతే. అంతేనా? అంతే. అంతేనా? గుడ్ బై. అదే అమ్మాయి, ఒక్క నెలలోనే మీరు ఈ స్కూల్ని ఇంత అభివృద్ధిలో తీసుకొచ్చారంటే నాకు నేనే నమ్మలేకుండా ఉన్నాను. ఇక ముందు కూడా మీరు ఇదే శ్రద్ధ తీసుకుంటే వచ్చే సంవత్సరం మన స్కూల్ని మిడిల్ స్కూల్ చేద్దాం. అలాగేనండి, తప్పకుండా చేద్దాం. అల్లుడు, ఈ స్కూల్ని మా అమ్మాయి పేరుతో పెట్టినా మీరు వచ్చిన రోజే దీన్ని మీకు అప్పగించాను. ఇక ముందు దీని మంచి చెడ్లన్నీ మీరే. అలాగే మా శక్తి అంతా ధర వస్తుంది. అదే నీ చేతికి ఇస్తే ఖర్చు పెడతాం. నీ జీతం కూడా అమ్మాయి చేతికి ఇస్తాను. అలాగే మీ ఇద్దరు సెలవు. అమ్మాయి, అల్లుడు ఎలా జరుగుతున్నాడు? ఇంకో అమ్మాయి, అల్లుడు మాత్రం కొంచెం అదుపులో పెట్టు. ఎంతసేపు పైపైన తప్పు తిరుగుతాడే కానీ ఇంటి బాధ్యతలు ఎత్తేసుకోండి. అవాడు చూసావుగా, నీకు డబ్బు చేసినట్టే మందు లేదు మాకు లేదు, మా ఇంటికి వచ్చి కూర్చున్నాడు. ఇంకో అమ్మాయి, ఎందుకైనా మంచిది అల్లుడిని కొంచెం జాగ్రత్తగా కనిపెట్టు. వారు ఒక్కరైనా మనం అందరం కనిపెట్టి ఉండాల్సింది. సరే, వస్తానండి. మీరు తప్పుకొచ్చారు. ఆ తర్వాత ముసలాడు నాకు ఎంత బోధ చేశాడని మిమ్మల్ని నేను అదుపులో పెట్టాడట. ఏమిటో తమాషాగా అన్నాడు. ఇదిగో మీ జీతం తీసుకోండి. నాకు ఇప్పుడు అవసరం లేదు. ముందు మీ బాకీ తీర్చింది. కావాలంటే వచ్చే మాసం మీరు ఎక్కడికి పంపక్కర్లేదా? అయితే మీకు ఎవరూ లేరా? థ్యాంక్స్, వచ్చే మాసంలో ఇస్తాను. ఇది కూడా కలిపి మా ఇంటికి అమ్మ పంపించండి. ఓయ్, దయ వల్ల ఈ బాకీ అంతా తీర్చగలుగుతుంది. ఓటిచ్చి ఒక్క నెలలో 400 సంపాదన. ఇప్పుడు ధర్మాత్రం ఒక ఆయన అప్పించాడు. మేము ఎన్నిగా తీర్చుకుంటాం. సరేనా? తీసుకొని నోటిచ్చి ఉంటుంది. ఎక్కడుందండి? ఆ తర్వాత నీకెందుకు? ఇదివరకే చెప్పనని. అంతేనా? అంతే. అంతేనా? అంతే. ఇదిగో రసూ, ఇవాళతో నా రుణం తీరిపోయింది. మీకు మీ ఐడియాకి థ్యాంక్స్. థ్యాంక్స్ అసలు మీకు చెప్పాలి. మీరు ఒప్పుకోకపోతే నా ఐడియా పారేదే కాదు. ఎట్లా మీరు చాలా తెలియగలవారు. ఎక్కడ ఆడే నాటకం అక్కడ ఆడతారు. ఎందుకు వచ్చావు? నీకోసం కాదులే, మాస్టర్ కోసం వచ్చాను. మాస్టర్తో నీకేం పని? పాట నేర్చుకోవడానికి వచ్చాను. పాట లేదు, గీట లేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. నన్ను పొమ్మంటాను. నువ్వెవరు? మా నాన్నతో చెప్పి డిస్మిస్ చేస్తాను. అని చేశారా? చూస్తావుగా. రండి మాస్టారు, మా ఇంట్లో చెప్తారు కానీ. రండి మాస్టారు. రేపు వస్తాను. రేపు లేదు, ఎలుంటలేదు. రండి మాస్టారు, రండి మాస్టారు. వినలేదు మాస్టారు, వినేదంటే సరే చూస్తావుగా. మాస్టర్ని మా ఇంటికి పిలిపించి పాట చెప్పించకపోతే నా చెవు తగ్గంచుకుంటాను. చెవు కాదు, ముక్కు కూడా పోయించుకో. తుప్పనాటి నేను కాదు, నువ్వే తుప్పనాటి. సూర్పణక లంకిని తాటకి తాటకి బ్రహ్మరాజు దాన్ని. రుక్మిణి, సత్యభామ. ఎవరండి వాళ్ళు? వాళ్ళిద్దరూ అక్క చెల్లెలు. పురాణాల్లో ఎప్పుడు మాట్లాడుకుంటూ. అట్లాగా. దేవయ్య, మేము షికారీలు వస్తాం. నువ్వు విల్లు కనిపెట్టుండు. మంచి వచ్చేటప్పుడు నాకు మిఠాయి పొట్టు ఉంటుంది. అమ్మా, ఆ పంతుల ముందే రాకాసి నన్ను పంతులు గారి దగ్గర సంగీతం నేర్చుకునేయడం లేదమ్మా. దాన్ని ఇప్పుడే డిస్మిస్ చేయి. తప్పమ్మా, పెద్దవాళ్ళ మన అనకూడదు. పంతులమ్మని పంపిస్తే పంతులు కూడా పోడా. అయితే పంతులు గారిని ఇక్కడికే పిలిపించిన పాట చెప్పించు. అలాగేలేమ్మా. రాజు, పోయి నేను చెప్పానని పంతులు తీసుకురా. రైట్. పంతులు ఎక్కడ? ఎందుకు? ఏం లేదు, మా స్నేహిత పిలుచుకురమ్మని. దూరం ఉంది. మంత్రులకి బానే ఉన్నాడే. ఏం జరిగింది చెప్పు. అయితే ముందు కొంచెం టైం పడండి. తైలం 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 చెప్పు. ఏముంది, సీతమ్మ సంగీతం చెప్పడానికి రమ్మంటుంది. పంతులమ్మ వద్దంటుంది. చెప్పకపోతే ఆమె కోపం, చెప్తే ఈమె కోపం. పాపం ఇద్దరి మధ్య పడి నలుగుతున్నాడు పంతులు.
ఆమెకెందుకో అంత కోపం? ఆట చెబితే ఆమెదేం పోయింది? ఓ, దానికి చాలా గ్రంథం ఉందండి. కావలసింది కొంచెం పడండి. ఉంది వెనక జబ్బు చేసిందే, అప్పుడు వెళ్ళిపోతాను బెదిరించింది పంతులమ్మ. దాంతో జమీందారు కోపం వచ్చి, నువ్వు వెళ్ళిపోతే మా పంతులకు పెళ్ళే దొరకదనుకున్నావా, కావాలంటే మా అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను అన్నాడు జమీందారు. దాంతో పంతులు గారికి కాస్త ఆశ పుట్టింది. అంత ఆశ మీ పంతులకి? ఆశ వరకు ఉండదు, భాగ్యవంతులు పెళ్ళాయే. కావాల్సి ఇంకొంచెం పడండి, అంతా చెప్పేస్తాను. చాలు చాలు, ఇప్పటికి విన్నదే చాలు. 4 ఏం బావా రాలేదు? రానన్నాడు. ఎంత పొగరనుకున్నావు? నీకెందుకు చూడు, వాడిని డిస్మిస్ చేసి పారేస్తాను. చూడమ్మా, పంతులు గారిని డిస్మిస్ చేస్తాట. రాజు నువ్వేం చేతులే వెళ్ళు. ఊరుకోమ్మా, నాయన వచ్చాక తెప్పిస్తాను. మేరీ ఉత్తరం రాసింది, పంపిన డబ్బంతా నాకే ఇచ్చేశారట. మీరేమన్నా ఇబ్బంది పడతారేమో, కావాల్సింటే డబ్బు ఇవ్వమని. మాకేమి ఇబ్బంది లేదు కానీ ఇంకేం రాసింది? ఉత్తరం ఏది? ఏమైంది? జోబులో వేసుకొచ్చానే, దారిలో దారిపోయి ఉంటుంది. ఉంది, అంతా బాగానే ఉంది. ఈ నెలాఖరికి వస్తున్నావు అని రాసింది. ఇది మీ దగ్గర అడ్రస్ ఉంటే ఇవ్వండి, ఉత్తరం రాయాలి. గుర్తు చేస్తాను. థ్యాంక్స్. అమ్మా అడ్రస్ కావాలి. అడ్రస్ లేదు, అడ్రస్ లేదు.